ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమల్ల గ్రామంలో ఉన్నాం. సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సారు గతంలో సర్పంచ్గా పనిచేశారు, ఎంపీటీసీగా పనిచేశారు. సీనియర్స్ నాయకుడు సౌమిడిగా పేరుంది. సిపిఎంలో చేసాము 2012 నుంచి. పేరం వెంకటేశ్వర్ గారు సార్ దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. మీరు రాజకీయ అరంగేట్రం ఎప్పటి నుంచి వేశారు సార్? నేను 96, 97 సార్. ఏ పార్టీ నుంచి మీ ప్రస్థానం మొదలైంది రాజకీయం? అంటే రాజకీయంలో సిపిఎం పార్టీలో మొదలైంది. 96లో మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మేము 96 నుంచి మేము చేసాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము చేసాం సార్. అప్పుడు ఏ పార్టీ నుంచి చేశారు మీరు? అప్పుడు సిపిఎం పార్టీ. సిపిఎం పార్టీ. సిపిఎం నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్కి 2019లో వచ్చారు. 19లో వచ్చారు. వచ్చి మీరు సర్పంచ్గా గెలిచారా సార్? అప్పుడు ఇప్పుడు ఖాళీగా తర్వాత మన వేదిలాపురం మన ఖమ్మం మున్సిపాలిటీ కలిపారు. తర్వాత తీసేసి మళ్ళీ వేదిలాపురం మున్సిపాలిటీ చేశారు. సార్, మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయారు సార్? ఈ గ్రామాలు అంటే మంచినీటి కొరత లేకుండా, కరెంటు కొరత లేకుండా, రోడ్డు పరంగా అన్ని ప్రజలకి మౌలిక సదుపాయాలు, అలానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అందాల్సిన ఒక్కటి కూడా ఏ పార్టీలో ఇందులోనూ అందాల్సిన ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలకి చేరవేసినట్లు మేము ముందున్నాం. సరే, ఈ గుదిమల్ల గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, అలాగే శ్మశాన వాటికలు కానీ, ఈ పల్లె ప్రకృతి వనాలు ఎలా డెవలప్ అయినాయి సార్ మన గ్రామంలో? అంటే మాకు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక ఈ శ్మశాన వాటికి ఇచ్చారు. శ్మశాన వాటిక మేమే కట్టించామన్న అంత ముందులో. ఈ పల్లె ప్రకృతి వనాలు కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ ఉంటే వేరే దగ్గర ఇచ్చారు, చేశారు. తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీస్ పల్లె ప్రకృతి వనం అక్కడ చేశారు. మన స్కూల్ దగ్గర చేశాం. స్కూల్ ఏరియాలో పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం నడిపించాం. సార్, ఎంపీటీసీగా మీరు గెలిచారు సార్. ఎంపీటీసీలకు ఏ విధమైన గౌరవం దక్కేది? ఎంపీటీసీలు ఏ విధమైన డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొనేవారు సార్? ఎంపీటీసీలకి కొంత అంతగా గౌరవం ఉండకపోయేదండి. ఎందుకంటే సర్పంచ్గా ఉన్నంత ఇదిగా ఎంపీటీసీలకి ఎప్పుడు లేదు. ఎంపీటీసీలని తక్కువ, ఓన్లీ నామమాత్రంగానే ఉంచారు. మీ మండలంలో కూడా ఏదైనా నిధులు ఉన్నా కూడా వాళ్ళు మండల అధ్యక్షులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకే తీసుకునేది. మా ఎంపీటీసీలు కొద్దిగా చిన్న చూపు చూసేది ఎంపీటీసీలుగా. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మన గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఎస్సీ బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి సార్ మన గ్రామ పంచాయతీలో? రైతు బంధు మాత్రం ప్రతి ఒక్క రైతుకి ఒక్కటి మిస్ కాకుండా వచ్చేది బీఆర్ఎస్ పాలనలో. గొర్రెలు మాత్రం ఒక విడత అంటే 2 భాగాలు చేశారు. ఒక విడత ఇచ్చారు, ఇంకో విడత మాత్రం ప్రభుత్వం అప్పుడు ఏం కారణాలు ఇవ్వలేకపోయింది. ఈ బీసీ బంధు ఒక 5-6కి వచ్చింది. ఎస్సీ బంధు పెట్టేసరికి ఈ లోపల ఎన్నికలు కూడబడి ఆగిపోయింది. మనకి డబల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం శాంక్షన్ పంపించాము. తర్వాత ఎన్నికల కోడ్ కొద్దిగా ముందు రావటం వల్ల ఇదైంది. మాకు 60 ఇళ్ళు ఇచ్చారు. ఎన్నికల కోడ్ రావటం వల్ల ఆ ఇల్లు ఆగిపోయింది. సార్, ఈ మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నల్ల నీళ్ళు అందుతున్నాయా సార్? మరి మిషన్ భగీరథ కనుక పోయిన ఎండాకాలం కనుక మిషన్ భగీరథ నీళ్ళు లేకపోతే మా గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. మిషన్ భగీరథ ఉండటం వల్ల పోయిన సంవత్సరం నీటి ఎద్దడిని అధిగమించారు. ఎవరైనా ఏ అధికారులైనా ఏ పార్టీ వాళ్ళైనా చెప్తే ఇప్పుడు అడిగితే మిషన్ భగీరథ కనుక లేని పక్షంలో పోయిన ఎండాకాలం మాత్రం మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళే ఇక్కడ నల్లాగే ప్రజలకి కాపాడుతున్నది మేము కరాఖండిగా చెప్పగలుగుతాం. సరే, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో అప్పుడు మున్నేరు వాగు వరద ఉధృతి పెరిగి ఇక్కడ ఖమ్మం కూడా కొంతవరకు మునిగిపోవడం జరిగింది సార్. ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ప్రభుత్వాలు ఆదుకున్నాయి సార్? ఇక్కడ రైతులకి పంట ఇచ్చారు కానీ ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చారు. అయినా అవి ఏంటికి చాలవు. మొత్తం పొలాలు ఏంటికి పని కాకుండా మాది మున్నేరు ఒడ్డు. 1 కిలోమీటర్కే మాది ఉంటుంది. 1 కిలోమీటర్ మంది మున్నేరు కాంచి కిలోమీటర్ మంది మొత్తం పొలాలు పోయినాయి. 10,000 గడిచారు. 10,000 కాదు, ఎకరానికి 50,000 గడిచిన నష్టం మాత్రం రైతులకు బోర్డనేది మేము చెప్తున్నాం. సరే, మొన్న వచ్చిన వరదలు, మున్నేరు వాగు వరదలు అంటే గతంలో ఎప్పుడు మీరు చూసిన కాంచి ఇంత పెద్ద ఎత్తున రాలేదా సార్? ఇప్పుడే వచ్చాయి సార్? ఇప్పుడే, ఇంతకుముందు ఎన్నడూ రాలేదు. మేము మా పుట్టికి 50 ఏళ్ళ కానీ ఇంతకుముందు ఎన్నడూ రాలేదు. సార్, ఇలాంటి అకస్మాత్ వరదలు దేనివల్ల ఎట్లా వస్తున్నాయి సార్? ఇవి ఇట్లా పెరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది?
వరదలంటే ఇక అన్ని నాలాలు అన్ని చెరువులు అన్ని కుంటలు మొత్తం ఇది చేసి అంతా పూడ్చుకొస్తారు. కబ్జా గురి కావటం వల్ల ఇవన్నీ ఈ యొక్క ఇబ్బంది వస్తుంది. సార్ మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు సార్, మరి రేషన్ కార్డులు పేదలకు నిరుపేదలకు ఏ విధంగా పంపిణీ జరిగింది సార్? 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది వాస్తవం. అయితే ప్రజలకి రేషన్ కార్డులు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి రేషన్ కార్డులు ఇచ్చారు, కానీ అవి ప్రచారంలో రాలేదు. ఇప్పుడు ఇచ్చేది మాత్రం ఏం లేదు, ప్రచారానికి రేషన్ కార్డు బీఆర్ఎస్ పాలన రేషన్ కార్డులు అందరికీ వచ్చాయి దాదాపు. ఇప్పుడు ఏమంతా కొద్ది గొప్ప యాడింగ్లు తప్ప కార్డు లేని వాళ్ళు అయితే ఎక్కడైతే ఎవరు లేరు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చింది సార్. ఈ 6 గ్యారెంటీలు మన గ్రామంలో ఎలా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఉచిత కరెంట్ అన్నది అది సగం మందికే వస్తుంది. గ్యాసు ఆ సగం మందికి వేశారు, ఆ సగం మందికి కూడా బంద్ చేశారు. ఇక 2500 రాలేదు. ప్రస్తుతం మెయిన్గా రుణమాఫీ అనేది 2 లక్షల లోపు రుణమాఫీ ఇచ్చారు అని అంటారు. 2 లక్షల లోపల కూడా ఇంకా సుమారు కొంతమంది 2 లక్షల లోపు ఉన్నారు. 2 లక్షలు దాటిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి కాలేదు. 2 లక్షలు దాటిన వాళ్ళు ఇంకా కాలేదు. ఈ రైతు భరోసా కానీ 5 ఎకరాల వరకు 4 ఎకరాల అరకే పడది. 4 ఎకరాలు దాటిన వాళ్ళకి ఇంకా పడలేదు. మనం 31కి వేస్తామని చెప్పి అది కూడా వేయలేదు. సార్ మీరు ఈ 6 గ్యారెంటీలో ఒకటి ఉచిత బస్సు ఒకటి అమలు చేసినమంటున్నారు సార్. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామంటున్నారు. 500 రైతులకు సన్నవాట్లకు మద్దతు ధర ఇస్తున్నామంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసినామంటున్నారు. కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు చేసినామంటున్నారు. ఈ అమలు అవుతున్నాయి సార్ ఈ గ్రామంలో, మన గ్రామంలో? సగానికి అండి, సగం వరకే, సగం వరకే అమలు అవుతున్నాయి. మిగతా అయితే అమలు అనేది ఏం లేదండి, సగం కంటే ఎక్కువ కట్టలేదు. సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే సార్, గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయింది. అటు మిత్తిలో సరిపోతలేదు. మేము పెట్టిన పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము, అయినా కూడా మా మీద బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇది అప్పుల పాలు కేసీఆర్ గారు ముందు చూపుతూనే అసలు ఈ వ్యవసాయాన్ని గట్టి పటిష్టం చేయాలని ఎకరానికి 5,000 రూపాయలు, 4,000 రూపాయలకి 5,000 చేశారు. ముందు చూపుగా మిషన్ కాకతీయ పెట్టి చెరువులను కాపాడి చెరువులు తీయటం వల్ల ఈ యొక్క 10 ఏళ్ళు మాత్రం నెట్టకొచ్చింది. అది వాళ్ళు చెరువుల్ని ఈ కాళేశ్వరాన్ని చేయలేకపోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. మొత్తం అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అది ఏ మీడియాలోనే తెలుసుకోండి మీరు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి పంటలు ఎండిపోతున్న రైతులు. సార్ ఈ ఖమ్మం జిల్లాల నుంచి 3 మంత్రులు హెమాయమీలు ఉన్నారు సార్. అంటే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా మన తుమ్మల నాగేశ్వరరావు సార్ ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి జరుగుతారు మన జిల్లాలో? అభివృద్ధి అంటే వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక చేస్తే రోడ్ల వరకు చేస్తున్నారని, ప్రజలకి అందే సంక్షేమ పథకాలు మాత్రం వాళ్ళకి ఏమీ అందట్లేదండి. రోడ్లు ఏమన్నా చిన్న చిన్నవి వాళ్ళకు ఉపయోగపడే పనులు నడుతుంది తప్ప ప్రజలకి ఉపయోగపడే ఇండ్లు కానీ, ఇంకా 2,500 కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అవేవి అన్న మాటలు ఒక్కడు కూడా అమలు కావట్లేదు. ఈ మంత్రులు చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఎన్నిసార్లు బట్టి విక్రమార్క గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేపేస్తామని చెప్పారు. ఆయన మాట కూడా తప్పకుండా పని కానీ లేదు. సార్ త్వరలో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరం పైచీలకు అవుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ వచ్చింది సార్. మరి ఈ ఆఫీసర్ల ద్వారా అభివృద్ధి ఎలా జరుగుతుంది సార్ గ్రామాల్లో? ఆఫీసర్ల ద్వారా అభివృద్ధి జరగడం అనేది మా గ్రామం 2018 నుంచి ఇట్లే ఉంది. ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వల్ల మా గ్రామం చాలా వెనకబడిపోయిందండి. ఒకసారి సర్పంచ్ కాలం పోయింది, తర్వాత మళ్ళీ ఈ 3 సంవత్సరం 3 నెలలు మళ్ళీ పోయింది. దీనివల్ల చాలా అభివృద్ధి కుంటుపడిందండి. స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో చాలా అభివృద్ధి కుంటుపడింది మా గ్రామంలో. సార్ స్థానిక సంస్థల్లో త్వరలో రాబోతుంది సార్. స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండడం లేదని అపవాదులు సార్. గెలిచిన తర్వాత పట్టణాల్లో పోయి తిష్ట వేస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండలేరు. అలాగే గ్రామ అభివృద్ధి కూడా కుంటిపడిపోతుంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మీరు అంటారు సార్? చదువుకొని ఉండాలి. ప్లస్ గ్రామంలోనే ఉండే వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటే స్థానిక సంస్థల్లో ప్రజలకు మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఎలక్షన్ అంటే నోటు ఓటు అంటే నోటుతోటి ఓట్లను కొనుగోలు చేస్తున్నారు సార్. మద్యం డబ్బులకు ఎర వేసి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి సార్ ఈ రాజకీయ పార్టీలు అంటున్నారు సార్. వీటిని ప్రజలను తప్పుదో అంటే పెడదారి పట్టకుండా రాజకీయ పార్టీలు ఎలాంటి మార్పులు రావాలంటారు? రాజకీయ పార్టీలు అంటే ఎవరు అసలు డబ్బులు అయితే ఇచ్చిన ప్రజలకి అలవాటు చేసిందే రాజకీయ పార్టీలు అండి. డబ్బులు ఇవ్వకుండా ఎన్నికల్లో ఎవరైనా నిలబడి గెలిస్తే అది అట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. యువత ప్రధానంగా
మద్యానికి డ్రగ్స్కు బానిస అయిపోయి నిర్వీర్యమైపోతుంది. ఇటీవల మహిళల మీద కూడా ఆకృత్యాలు జరుగుతున్నాయి సార్. వీటిని కట్టడి చేయాలంటే ఎలాంటి మార్పులు రావాలి సమాజంలో? కట్టడి చేయాలంటే ముందు అవేర్నెస్ తీసుకురావాలండి ప్రజల్లో. ఎలాంటి మద్య ప్రభుత్వాలు కలిగించుకొని అవేర్నెస్ తీసుకొస్తే సగంలో సగమైన ఈ యొక్క యువత తప్పుదారి పట్టకుండా ఉపయోగపడుతున్నది. ప్లస్ యువతకి మంచిగా ఏదైనా లబ్ధి ఏదైనా స్కీముల ద్వారా లబ్ధి చేకూరిస్తే యువత అటువైపు మలిపితే బాగుంటుంది అనేది. ప్రభుత్వాలు ఏదైనా సంబంధించిన యువతకి సంబంధించిన ఏదైతే యూనిట్స్ ఉంటాయో వాటిని పెట్టించి వాళ్ళ యువతను ఎక్కువ అటువైపు ప్రోత్సహిస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా యువత మంచిగా నడవడిలో పోతున్నది. సార్ మీరు ఫైనల్గా మీ గుదిమల్ల గ్రామ పంచాయతీకి మీరు గ్రామానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు అంటే ఓట్లు రాబోతున్నాయి, ఎలాంటి ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలని సూచన చేస్తారు సార్? గ్రామంలో నీతి నిజాయితీగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకునే నాయకుడిని యువత కానీ ప్రజలు కానీ మేధావులు కానీ అందరూ కానీ అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిగుంటున్నది నా యొక్క సూచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.